next 16:1 mux using 8:1 muxes. Okay, so 16:1 mux using 8:1 muxes. సో సింపుల్ ఇది కూడా రెండు 8:1 మక్స్లు తీసుకుందాం, అలాగే ఇంకొక 8:1 మక్స్ తీసుకుందాం. సో 8 అంటే 2^3:1 అంటే ఈ 3 సెలక్షన్ లైన్స్ కదా. సో 3 సెలక్షన్ లైన్స్ గీసుకుందాం, S0, S1, S2. ఓకే, సో ఇప్పుడు 8 ఇన్పుట్స్ D0, D1, D2, D3, D4, D5, D6, D7. ఇది D8, D9, D10, D11, D12, D13, D14, D15. ఓకే, ఎనేబుల్ ఒకటి ఇవ్వాలి, ఎనేబుల్ ఇది కూడా ఎనేబుల్. సో ఎనేబుల్, ఓకే, ఇది ఎనేబుల్, అలాగే ఇది కూడా ఎనేబుల్. సో ఎనేబుల్, ఇది అవుట్పుట్ Y0, ఇది అవుట్పుట్ Y1. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసాం అలాగే ఇది ఎనేబుల్ కదా. దీనికి ఇన్వర్టర్ కనెక్ట్ చేద్దాం. ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తే ఎనేబుల్ 1 అయిందనుకో, ఎనేబుల్ 1 అయితే Y0 = D0 to D7 outputs will come, depending on selection lines, if S0, for example S0, S1, S2 0 0 0 0 అయితే D0 = Y0. okay, simply 0 0 1 అయితే D1 = Y0. so like that it will come from 1 1 0 0 to 1 1 1. D7 = Y0. okay, and else Y0 because mux 1 is on. okay, due to inverter connection of enable is equals to 0 at mux 2. therefore mux 2 is disabled, mux 1 is enabled. This enabled means on. okay, so second case, this is the case 1. In case 1 what will happen? When enable is equals to 1, this will be on, this will be off. so D0 will be coming at the output, D1 will be coming at the output, D2 will be coming at the output, depending on the selection lines what we choose. నెక్స్ట్ కేసులో ఏమవుతుంది, ఇది ఎనేబుల్ 0 చేస్తే ఇక్కడ 1 అవుతుంది. ఇది కేస్ 2. ఎనేబుల్ is equals to 0, mux 1 is disabled, mux 2 is enabled. therefore D0 to D8 to D15 shown as outputs at Y1. so at Y1, so Y1 లో D8 నుంచి D15 వరకు వస్తాయి. ఇక్కడ Y0 లో D0 నుంచి D7 వరకు వచ్చినాయి. ఓకే, ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే. సో ఈ కండిషన్స్లో నెక్స్ట్ ఇది 0 చేసి ఇది 1 చేసినప్పుడు ఇది ఎనేబుల్ అయింది. D8 నుంచి అవుట్పుట్ Y1 వస్తుంది, D9 నుంచి అవుట్పుట్ Y1 వస్తుంది, D10 నుంచి అవుట్పుట్ వస్తుంది. సెలక్షన్స్ బోత్ రెండింటికి సేమే, ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ కూడా వస్తుంది. డిసేబుల్ అయిపోయినప్పుడు సెలక్షన్ లైన్స్ ఇచ్చిన ఉపయోగం లేదు. ఎనేబుల్ అయినప్పుడు మా సెలక్షన్ లైన్స్ బట్టి ఇన్పుట్లు అవుట్పుట్లోకి వస్తాయి. దీస్ ఆర్ ది ఇన్పుట్, దీస్ ఆర్ ఆల్సో ఇన్పుట్స్. ఇవి ఒక లైన్ ఆఫ్ ఇదొక సెట్ ఆఫ్ లైన్, ఇదొక సెట్ ఆఫ్ లైన్. ఈ 2 సెట్ ఆఫ్ లైన్స్ కలిపి అవుట్పుట్ వస్తాయి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు Y వస్తుంది. Y = D0 to D15 అంటే 16 అవుట్పుట్స్ వస్తాయి ఈచ్ టైం 1 అవుట్పుట్ వస్తుంది. ఈచ్ టైం 1 అవుట్పుట్ విల్ షో. ఓకే, సో ఇది 16/1 mux. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.